వెల్కమ్ టు జేపీ న్యూస్. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై వెంకటగిరి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో జరిగిన ధర్నాలో రైతులు, ఆటో కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వివి రమణయ్య మాట్లాడుతూ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరగడంతో రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. అలాగే రసాయనిక ఎరువులు ధరల పెరుగుదల వల్ల రైతులు సాగు వ్యయం మరింత భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె అజిత మాట్లాడుతూ పెరుగుతున్న ధరల భారం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను గుర్తించి ఇంధన ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి జి కృష్ణారెడ్డి, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకుడు డి భాస్కర్, ఆటో కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంధన ధరల పెరుగుదలపై గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో వెంకటగిరిలో జరిగిన ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి. కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ రోజు మోడీ అధికారంలోకి వచ్చిన మోడీ ఈ రోజు మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే మొత్తం 10 రూపాయలు ఒక లీటర్ మీద ధర పెంచిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ ని 1300 రూపాయలు అదనంగా పెంచారు. ఈ రోజు 3500కి ఒక సిలిండర్ ధర చేరింది. అదే మొత్తం ఈ రోజు 120 రూపాయలకి దగ్గరలో పెట్రోల్ చేరింది. 110 రూపాయలు డీజిల్ అమ్ముతా ఉంది. ఈ పరిస్థితుల్లో మొత్తం ఈ పెంపుదలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా వీధులకు వచ్చి పోరాడాలని చెప్పి మేము చైతన్యవంతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈనాడు వెంకటగిరిలో ఈ ధర్నాని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల యొక్క ప్రభావం సామాన్య ప్రజల జీవితాల మీద చాలా తీవ్రంగా ఉంది. మొత్తం అన్ని రకాల వస్తువుల ధరలు చాలా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు దీని వెంటనే పెరుగుతున్నాయి. అట్లాగే ఎప్పుడైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇప్పటికే సాధారణ గృహ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే పెరిగిందో చిన్న తోపుడు బండ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు కూడా ఈ రోజు నడుపుకోలేక మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడుతా ఉంది. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం సమృద్ధిగా కూడా బ్రతకడానికి వీలు లేకుండా ప్రజలను బిచ్చగాళ్లుగా అత్యంత దీనావస్థలో ఎప్పుడు ఎవరు ఏమి ఇస్తారా అని ఎదురు చూసేటువంటి వాళ్ళుగా మార్చేటువంటి స్థితికి మన పాలకులు ఈ రోజు ప్రజల్ని నెడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ విధానాలని ప్రారంభ స్థాయిలోని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించి ఈ ధరలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు కోసం పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తారు.